తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇటువంటి వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హిందువులకు జరిగినటువంటి ఈ ద్రోహాన్ని దేవుడు క్షమించడన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని పూజించే హిందువులకు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వును ఉపయోగించడం అనేది హిందువుల విశ్వాసం, నమ్మకాన్ని దెబ్బతీయడమే అన్నారు. టీటీడీ బోర్డులోకి ఇతర వర్గాలకు చెందినటువంటి వారిని, నాస్తికులను అనుమతించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేశారు బండి సంజయ్. రైట్, తిరుమలలో ఉపయోగించినటువంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉంది అన్న వార్తలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఇది చాలా పెద్ద అపచారం. ఖచ్చితంగా కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక బండి సంజయ్ రెస్పాండ్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసంతో పాటు ఫిష్ ఆయిల్, అలాగే కుళ్ళిపోయిన జంతు మాంసం వాడారని గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు శాంపిల్స్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. సో ఈ నేపథ్యంలో ఇది రెండు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే హిందువులు చాలా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్ గా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానము ప్రస్తుతము ఈ గుజరాత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెల్లడించిన సంచలన విషయాలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా కూడా సంచలన ట్వీట్ చేశారు. గాడ్ విల్ నాట్ ఫర్గివ్ ఫర్ దిస్ మ్యాసివ్ betrayal to Hindus. Animal fat being used in laddu is a deep betrayal of faith and trust to Hindus who pray to Tirumala Venkateshwara Swami అంటూ కూడా ఆయన సంచలన ట్వీట్ చేశారు. In the past we raised concern that follow allowing individuals from other communities, atheists as employees and also into TTD board which lead to corruption and disrespect towards the beliefs of Hindus. We demanded the Andhra Pradesh government to conduct an immediate probe into the matter to uncover the truth, take strong action against those responsible. We urge the government to protect the sanctity of Tirumala అంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా ఇంగ్లీష్ లో తెలిపారు. హిందువులకి ఒక జరిగిన ఈ భారీ ద్రోహాన్ని దేవుడు క్షమించడంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ట్యాగ్ చేస్తూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని కొలిచే హిందువులకు లడ్డూలో జంతు కొవ్వును ఉపయోగించడం అనేది విశ్వాసానికి, నమ్మకానికి తీవ్ర ద్రోహం చేసింది గత ప్రభుత్వం అంటూ కూడా ఆయన సంచలనాత్మకంగా ట్వీట్ చేశారు. ఇతర రిలీజన్ అంటే ఇతర వర్గాలతో పాటు నాస్తికులను టీటీడీ బోర్డులో ఉద్యోగులుగా అనుమతించడము, దీన్ని హిందువుల విశ్వాసాల పట్ల దాంతో పాటు కరప్షన్, అగౌరవం ఏర్పడుతుందని గతంలో మేము చాలా సార్లు కూడా ఆందోళన చేశాము. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతున్నామంటూ కూడా ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా
ఇది దుమారం రేపుతోంది. అయితే ప్రస్తుతము కమిటీ కూడా కొన్ని సిఫారసులు కూడా చేసింది. ఆ గుజరాత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను కూడా పరిశీలిస్తుంది. ISO 17025గా కూడా గుర్తింపు పొందిన ఈ నేషనల్ డైరీ ఉత్పత్తులను పరిశీలించడంలో కూడా అనుభవం ఉంది. ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు కూడా ఈ సంస్థ సేవలు వినియోగించుకుంటున్నాయి. జాతీయ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ సంస్థ నివేదికల ఆధారంగా చేసుకొని అనేక ప్రభుత్వ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. టీటీడీ పంపించిన నేతిని పరిశీలించగా దీంట్లో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైతుంది. వీటితో పాటు బీఫ్ టాలా, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారని కూడా సంచలనాత్మకమైన రిపోర్ట్ ఇచ్చింది గుజరాత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా దుమారంగా రేపుతోంది. దీనిపైన ఇప్పటికే హిందూ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాయి. కొంతమంది ఎక్స్ వేదికగా కూడా మనం చెప్పరాని విధంగా కూడా ఒక రిలీజియన్ ని మెన్షన్ చేస్తూ కూడా హిందూ మతం పట్ల తెలియని వ్యక్తిని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు. సో ఫలితంగా ఇప్పుడు తిరుమలకు ఒక పవిత్రత దాన్ని మంట కలిపారు. అసలు హిందువులంటే ఇంత చులకనన హిందూ దేవాలయాలు అదే టీటీడీ నుంచి అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్ముగా కూడా టీటీడీ బోర్డు సొమ్ము వాడారు, ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలకు వాడారు. కానీ తిరుమల పవిత్రతను గత ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోయిందంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా నిలదీస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు తదితర పదార్థాలు నాసికరంగా వాటిని ఉపయోగించడం వల్ల లడ్డూలో నాణ్యత పడిపోయిన విషయం మొత్తం ప్రపంచానికి తెలుసు. భక్తులు ఎన్నో సార్లు కూడా గతంలో ఈ విషయం పైన నిలదీయడం జరిగింది. అయితే కర్ణాటకకు చెందిన నందిని కోఆపరేటివ్ డైరీ రాయితీ మీద స్వామివారి మీద భక్తితో తక్కువ రేటుకు సరఫరా చేస్తున్న కమిషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కన పెట్టి కక్కుర్తితో ఇతరత్ర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారంటూ కూడా ప్రస్తుతము గత ప్రభుత్వం పైన ఆరోపణలు కూడా చేస్తుంది. మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం నిబంధనలు విరుద్ధంగా వాళ్ళకి నచ్చిన ట్రేడర్లకు టెండర్లను అప్పజెప్పారంటూ కూడా సంచలనాత్మకంగా విషయాలు బయటకు వస్తున్నాయి. కేజీ ఆవు నెయ్యి 400 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. కానీ 320 రూపాయలకే సరఫరా చేస్తానంటూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. వాటి గురించి ఎటువంటి విచారణ జరగకుండా ఆ సంస్థతో ఒప్పందం ఎలా కుదుర్చుకుంది గత ప్రభుత్వం అంటూ కూడా ఇప్పుడు అందరూ నిలదీస్తున్నారు. ఆ సంస్థలు నాసికరపు నెయ్యిని కేవలం 320 రూపాయలకే సరఫరా చేశాయనేది వాస్తవము. లడ్డూలు తయారీ చేసేందుకు యావరేజ్ గా టీటీడీకి ప్రతిరోజు కూడా 15 కేజీల నెయ్యి అవసరం ఉంటుంది. దీని విలువ ఆల్మోస్ట్ మార్కెట్ లో ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారము 200 కోట్లు ఉంటుంది అంటూ కూడా సంచలనాత్మకంగా కూడా ఆ రిపోర్ట్ అయితే ఇప్పుడు గుజరాత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ తెలియజేసింది. కానీ కేవలం 320 రూపాయల కిలో నెయ్యి వాడటం ఏంది అనేది కూడా సంచలనాత్మకంగా మారింది. జంతువుల కొవ్వు కలవడమేనని కూడా ల్యాబ్ కూడా నిర్ధారించింది. సప్లైదారులు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది. తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తర్వాత సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్ కు పంపగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు, కూరగాయల నుంచి తీసిన నూనె కూడా అందులో ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్ సప్లై చేసిన నేతిని NDDB ల్యాబ్ కి పంపితే అందులో వెజిటేబుల్ ఆయిల్ ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే ఆ టీటీడీ ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కూడా జరిగింది. నాణ్యతను పెంచేందుకు గీ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఒక నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే తిరుమల తిరుపతి అంటే చాలా మంది భక్తులు కూడా దేశవ్యాప్తంగా
జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కూడా ఎన్నో రోజుల ముందుగా 3 నెలలు 6 నెలల ముందుకు కూడా వివిధ సేవలకు గాను సాధారణ దర్శనానికి టికెట్లకు గాను కూడా ముందుగా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి కూడా తమ దర్శనాలకి అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటారు. తమ ట్రైన్లు ఫ్లైట్లు ఇంత ముందస్తుగా అంత పవిత్రంగా కలియుగ ప్రత్యక్షంగా భావించే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు ఎంతో కష్ట నష్టాలు పడి అక్కడ ఆ పవిత్రమైన స్థలాన్ని దర్శించుకోవడానికి వెళ్లి ఆ ప్రసాదం తింటేనే తమకు ఎంతో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి, తమలో ఉన్న ఒక నెగిటివిటీ అనేది పోయి స్వామి ప్రసాదమే గొప్పగా భావించే హిందువులందరికీ కూడా ఇది అవమానకరం అంటూ కూడా హిందూ సంస్థలు తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నాయి. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.